హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరూ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఈ వ్యాపార ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు మీ అందరూ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన వ్యాపారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఏ వ్యాపారాన్ని మీరు ప్రారంభించినా దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే ప్రారంభించండి. అలా కాకుండా మీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకుని మీకు సూటబుల్ అవుతుందంటేనే ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఇక మార్కెట్‌లో ఎన్నో వ్యాపారాలున్నాయి. ఏ వ్యాపారం అయితే పోటీ తక్కువగుండి కంటిన్యూగా అంటే ఒకసారి మనం ప్రారంభిస్తే మన జీవితాంతం వ్యాపారం జరుగుతుందో అలాంటి వ్యాపారం సెలెక్ట్ చేసుకోవాలా. ఆ కోవకే చెందింది ఈరోజు మెడికల్ షాప్ వ్యాపారం. ఈ మెడికల్ షాప్ వ్యాపారం అనేది చాలా అద్భుతమైన వ్యాపారం. కాకపోతే ఏందంటే, మనము దానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్నప్పుడు, ఆ విధానం మనకు తెలిసినప్పుడు మనకు అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఈరోజు మార్కెట్‌లో 2 విధాలుగా మెడికల్ షాపులు పెట్టొచ్చు. ఒకటి, ఎవరి తరపునైనా ఫ్రాంచైజీగా పెట్టొచ్చు. లేని పక్షంలో మనమే సొంతంగా పెట్టొచ్చు. ఈ మెడికల్ షాపు మనం సొంతంగా పెట్టాలంటే, ఆ మెడికల్ షాపులో మనం వర్క్ చేసి ఉండాలి. మనకొక అవగాహన ఉండాలి. అలాగే దానికి సంబంధించిన లైసెన్స్ ఉండాలా? లేతే ఆ సర్టిఫికేట్ మనం తెచ్చుకోగలిగి ఉండాలా? ఇలా కొన్ని సాధక బాధకాలుంటాయి మనం సొంతంగా పెట్టాలంటే. అలాగే మంచి ప్రదేశం సెలెక్ట్ చేసుకోవాలి. పెడితే మనకు వ్యాపారము జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో విధానంలో ఈరోజు మనకు మార్కెట్‌లో కొన్ని కంపెనీలు మార్కెట్‌లో వ్యాపారం రన్ చేస్తుంటారు. మెడ్‌ప్లస్ అని, అపోలో అని ఇట్లా చాలా రకాల కంపెనీలుంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వ్యాపారంతోటి ఫ్రాంచైజీలు కూడా ఇస్తుంటారు. మీరొకసారి ఈ ఈ ఈ వ్యాపారం చేయాలి, నేను దీంట్లో ముందుకెళ్ళాలనే వ్యక్తులు ఈళ్ళ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుంది. మీది ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఆ అఫీషియల్ అపోలో ఫార్మసీ ఉంది. ఆ ఫార్మసీ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటది. అలాగే మెడ్‌ప్లస్ ఉంది. మెడ్‌ప్లస్ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటది. అలాగే ఇంకో సంస్థ ఉంది. ఆ సంస్థ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటది. వాళ్ళతోటి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళేం చేస్తారంటే 8,00,000, 10,00,000 మధ్య ఇన్వెస్ట్‌మెంట్ మీ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళే అన్నీ రెడీ చేస్తారు. షాపు, మనం షాప్ మాత్రం లొకేషన్ పలానా చోటని చూపిస్తే దానికి సంబంధించిన లోపల ఉండే రేఖలు అన్ని ఎక్విప్‌మెంట్స్ మొత్తం వాళ్ళు రెడీ చేసి మనకొక సిస్టమ్ రెడీ చేసిస్తారు. అలాగే మెడిసిన్ కూడా వాళ్ళే సప్లై చేస్తారు ఈ ఫ్రాంచైజీ అయితే. అలా కాకుండా మనము సొంతంగా ఉంటే మనం మెడిసిన్ కొనుక్కోవాలి. అలాగే మనకు కొంత అవగాహన కావాలి. ఈ విధంగా సాధక బాధకాలు ఉంటాయి సొంతంగా చేస్తే. కానీ ఈ ఫ్రాంచైజీలు ఎలా ఉంటుందంటే వాళ్ళు కొంత ట్రైనింగ్ ఇస్తారు మనకు. అవగాహన లేకపోయినా కూడా మనకు అవగాహన కల్పిస్తారు. ఎలా ముందు తీసుకెళ్లాలో చెప్తారు. అలాగే మంచి ఆదాయం ఉంటుంది. ఈరోజు తక్కువలో తక్కువగా 15-20% వరకు ఆదాయం మనకు ఈ ఫ్రాంచైజీ రూపంలో కూడా ఉంటుంది. అలాగే వీళ్ళ దగ్గర అన్ని మందులు వీళ్ళే సప్లై చేస్తారు. ఎందుకంటే వీళ్ళకు నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు దాదాపుగా అన్ని ఊర్లలో ఇలా ఫ్రాంచైజీలు గాని, సొంత బ్రాంచెస్ గాని రన్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ ద్వారా మనకు అవసరమైన ప్రతి మందును వాళ్ళు పంపిస్తుంటారు. అలాగే ఎన్నో రకాల వస్తువులు ఈరోజు మందులతో పాటు ఆ మెడికల్ షాప్‌లో సోప్స్, పౌడర్స్ అమ్ముకోవచ్చు. అలాగే ఆయిల్స్ అమ్ముకోవచ్చు. ఇంకా రకరకాలుగా ఈళ్ళు ఏదైతే స్పాన్సర్ చేస్తారో అవన్నీ మనము ఈ మెడికల్ షాప్ ద్వారా మరి మెడికల్ షాపు ఎక్కడ పెట్టాలి ఏందనేది మీరు ఒక అవగాహన చేసుకోండి. ఉదాహరణకు ఒక మండల కేంద్రంలో గాని ఈ మెడికల్ షాప్ పెడితే అద్భుతంగా నడుస్తుంది ఫ్రాంచైజీ అయితే. ఇంకసలు తిరుగుండదు దానికి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఇక్కడికి వచ్చి కొంటారు. అలాగే ఏదైనా ఒక మెయిన్ సెంటర్‌లో గాని మీరు చూపియగలిగితే వాళ్ళకి ఒక అద్భుతమైన వ్యాపారంగా మిగిలిపోతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. కానీ వ్యాపారం అయితే చాలా బాగుంటుంది. లైఫ్ లాంగ్ ఆదాయం వస్తుంది. ఒక పర్మనెంట్ వ్యాపారం కావాలా? ఒక సరైన వ్యాపారం కావాలా? నేను ఖచ్చితంగా ఆ వ్యాపారంలో ముందుకెళ్ళాలి. నేను దాన్ని ఎంచుకోవాలంటే మాత్రం ఈ విధానంలోకి రండి. ఈరోజు చాలా తక్కువ వ్యాపారాలకు పోటీ ఉంటుంది. అలాగే చాలా తక్కువ వ్యాపారాలు లైఫ్ లాంగ్ జరుగుతూ రన్ అవ్వడం చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైనా కొత్త వ్యాపారం సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. దాంట్లో జనాలకు అవసరం ఉందా? లేదా? ఇది ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా మన ప్రొడక్ట్ ఉపయోగపడుతుందా? లేదా? అనేది ఒక అవగాహనతో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మెడికల్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ప్రతి వ్యక్తికి మెడిసిన్ అవసరం. ఈరోజు మరి ఈ వ్యాపారం పెరిగేదే గాని తరిగేదైతే ఉండదు. అది మనందరికి అవగాహనే ఉంటుంది. మరి ఆ అవగాహనతోటి మీరు ముందుకెళ్ళే పనైతే ఖచ్చితంగా నా ఇన్వెస్ట్‌మెంట్ నేను ఒక 8, 10 లక్షలు గాని పెట్టగలననుకుంటే ఖచ్చితంగా ఒక కంపెనీ అప్రోచ్ కండి. వాళ్ళ సలహాతోటి, వాళ్ళ సూచనతోటి, వాళ్ళ ట్రైనింగ్ తోటి, వాళ్ళ విధి విధానాలతోటి ఆ విధంగా మీరు జర్నీ చేయగలిగితే ఒక 15-20% ఆదాయం ఉంటుంది. ఎందుకంటే అవి ఎక్కడ మెడికల్ షాప్ పెట్టినా ఆదాయం ఉంటుంది. కాకపోతే వీళ్ళ దగ్గర పెట్టడం వల్ల ఏందంటే మనకు దాదాపుగా అన్నీ వీళ్ళే రెడీ చేస్తారు. షాప్ కాడ నుంచి
దాని ట్రైనింగ్ కానుంచి, అలాగే మెడిసిన్ కానుంచి ఏదైతే ప్రోడక్ట్ ఉన్నాయో మనం అమ్మే మొత్తం వాళ్ళు రెడీ చేసి ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్‌లో పోటీ తక్కువ ఉండే వ్యాపారాలు మనం మరి వెతికి పెట్టాల్సింది. ఎందుకంటే ఈరోజు ఏ కార్పొరేట్ కంపెనీ ఉన్నా కూడా ఇంత ఇట్లా ఈ మెడికల్ షాప్‌కి పోటీలు ఇచ్చే కార్పొరేట్ కంపెనీలు ఏమి లేవు. ఒకవేళ ఉన్నా కూడా ఈ ఆన్‌లైన్‌లో ఈ మెడికల్ షాపు రెగ్యులర్‌గా జరుగుతుంది. కాకపోతే ఏందంటే ప్రదేశం అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా కరెక్ట్‌గా ఉండాల. అలా కరెక్ట్‌గా లేకపోతే మీరు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి చేసినా కూడా అక్కడ వ్యాపారం అక్కడికక్కడే జరిగే అవకాశాలుంటాయి. అలాగే మన ప్రవర్తన. ఈరోజు మెడికల్ షాప్ పెట్టినామనుకో కస్టమర్‌తో ఎలా ప్రవర్తించాలన్నా కూడా పెద్ద ఇంపార్టెంట్ ఇది. వాళ్ళకి రెస్పెక్ట్‌తో కూడిన సమాధానం ఇవ్వడం వల్ల ఏందంటే మనకు కస్టమర్ పదే మన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మొత్తం తెలుసుకోండి. ఈ మార్కెట్‌లో ఏం జరుగుతున్నది? రిటైల్‌గా మెడికల్ షాప్ పెడితే ఏ సాధక బాధకాలుంటాయి? అలాగే ఈ బ్రాంచెస్ తరపున పెడితే ఏమేమి సాధక బాధకాలుంటాయి? మొత్తం స్టడీ చేయండి. ఈరోజు మీరు స్టడీ చేసినప్పుడు ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈరోజు సరైన నిర్ణయం వచ్చిందంటే ఖచ్చితంగా మీకు గెలుపొస్తుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే కొంత అవగాహన కొంత తెచ్చుకోనట్టుగా అంటే జరగనట్టుగా అవగాహన ఉండి లేనట్టుగా చేసి వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. అలా ప్రారంభించడం వల్ల ఏందంటే మనము నష్టపోయే అవకాశమే కానీ లాభపడే అవకాశాలుండవు. స్పష్టంగా మన దగ్గర సమాచారం ఉంటే మనం ఎప్పుడు నష్టపోము, ఎప్పుడు ఆదాయం వస్తూనే ఉంటది. అద్భుతంగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం సమాచారం అయితే నేను మీకు చెప్పేశాను. మీరు ఇంకా బయట నుంచి కూడా సమాచారం తీసుకోండి. ఎందుకంటే ఇది పెట్టే పనైతే చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది. అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సమాచారాన్ని మీ సర్కిల్‌లో ఒక వ్యక్తికైనా వీడియో షేర్ చేయండి. వారి ద్వారా అట్లా వీడియో షేర్ అయిపోయి ఎవరికన్నా ఈ ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తులకు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఒక మీ ప్రయత్నం మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మళ్ళొక వీడియోతోటి ఈసారి కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్.